ప్రైజ్ ద లార్డ్. ఈరోజు వాక్య భాగం కీర్తనల గ్రంథం 26వ అధ్యాయం 1వ వచనం. యెహోవా, నేను యథార్థవంతుడనై ప్రవర్తించుచున్నాను, నాకు తీర్పు తీర్చుము. ఏమీ సందేహపడకుండా యెహోవా యందు నేను నమ్మిక ఉంచి ఉన్నాను. ఈరోజు ఈ వాక్య భాగం ద్వారా దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నారు. 26వ అధ్యాయంలో కీర్తనాకారుడు దావీదు గారు అంటా ఉన్నారు కదా, దేవా, నేను యథార్థవంతుడిని ప్రవర్తిస్తా ఉన్నాను, నాకు తీర్పు తీర్చు. నేను అస్సలు ఏమీ సందేహపడకుండా యెహోవా యందు నేను నమ్మిక ఉంచి ఉన్నాను అని అంటా ఉన్నారు. మనం గమనిస్తే కనుక ఏమీ సందేహపడకుండా దేవుని మనం నమ్ముతున్నామా? చాలాసార్లు మనం ప్రార్థన అయితే చేస్తాం కానీ మనకి విశ్వాసం ఉండదు. ప్రార్థన అయితే చేసేస్తాం కానీ దేవుడు దీన్ని చేస్తాడా, ఇది జరుగుతుందా, ఇది ఇంపాసిబుల్ అని మనలో మనమే ఒక నెగిటివ్ థాట్ పెంచుకుంటాం. దేనికోసం ప్రార్థన చేస్తామో దాన్ని పొందుకోలేం మన యొక్క అవిశ్వాసాన్ని బట్టి. మనం గమనిస్తే బైబిల్లో ఎన్నో అసాధ్యమైన కార్యాలు ప్రభు జరిగించడానికి, ఎన్నో అసాధ్యమైనవి కదండి. ఒక తండ్రి తన కుమారుని తీసుకుని వచ్చి, నా కుమారుడు బాలుడున్నప్పటి నుంచే వానికి ఈ దురాత్మ పడతా ఉంది, అది వాడిని అగ్నిలోనూ నీటిలోనూ పడేస్తూ ఉంది, వాడిని వెరవెల్లాడిస్తూ ఉందని చెప్పని మనం విన్నప్పుడు, నీ వలనైతే దీన్ని చేయి ప్రభా అని అడుగుతూ ఉన్నప్పుడు దేవుడు యేసు ఎంతో స్పష్టంగా, నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తము సాధ్యమే. నువ్వు నమ్మడం ఎట్లనో నేర్చుకో, నేను ఏదన్నా చేయగలను ప్రభు చెప్తున్నప్పుడు వెంటనే ఆ తండ్రి అడుగుతాడు కదా, అయ్యా, అపనమ్మిక లేకుండా నాకు సహాయం చేయి. నువ్వైతే నమ్మకం ఉంచమన్నావు, ఆ నమ్మకం సందేహం ఏమీ లేకుండా ఉంచడానికి కూడా నాకు నువ్వే సహాయం చేయని మరలా తిరిగి ప్రభు దగ్గర వేడుకోవడం మనం చూస్తా ఉన్నాం. ఏమీ సందేహపడకుండా ప్రభు మీద ఆధారపడడం మనం నేర్చుకోవాలి. వాక్యం చెప్తుంది కదండి, విశ్వసించువాడు కలవరపడ్డు, అన్షేకబుల్ ఫెయిత్. మనం వాక్యం చెప్తా ఉంది, దేవుని మీద ఆనుకున్నవాడు దుర్వార్త విని కూడా జడియడు అని వాక్యం చెప్తా ఉంది. అన్షేకబుల్ ఫెయిత్, దేవుని మీద ఆనుకోవడం ఎట్లనో, కలవరపడకుండా ఉండడం ఎట్లనో మనం నేర్చుకోవాలి. చాలాసార్లు కలవరపడిపోతున్నాం, టెన్షన్ పడుతున్నాం, ఆందోళన ఎక్కువైపోతా ఉంది, భయము. వీటన్నిటికీ కారణం ఏంటంటే మనం ప్రభు మీద అంతగా మన నమ్మిక చాలా తక్కువగా ఉంది. ప్రభువుని మనం చాలా తక్కువగా విశ్వసిస్తున్నాం అనేది మనం గ్రహించుకోవాలి. చాలాసార్లు ఎవరో మనకు ఉద్యోగం ఇచ్చినట్లు, ఎవరో మనకి జీతం పే చేస్తారన్నట్టు ఆలోచిస్తూ ఉంటాం. గతంలో అయిపోయిన దానికోసం, అయ్యో అలా జరగకుండా ఉంటే బాగుండేది, ఏంటి నా జీవితం ఎలా అయిపోయింది, వాట్ అబౌట్ మై ఫ్యూచర్, నా భవిష్యత్తు ఏంటి అని చాలా ఆలోచించి చాలా ఆందోళన, కలవరం, కొన్నిసార్లు ఎంతో భయము, చేతులు వణికిపోతూ ఉంటాయి. ఎంత ఆలోచిస్తామో, ఎంత దిగులు పడతామో కదండి. దేవుడు నాతో కూడా మాట్లాడుతూ వచ్చాడు. ప్రభు నాతో మాట్లాడిన మాటలే నేను ఈరోజు వాక్య భాగం ద్వారా మీతో చెప్తా ఉన్నాను. వాక్యం చెప్తుంది కదా, ఆయన అంటా ఉన్నాడు, మన బరువు, మన బాధ్యతల కోసం ఆలోచించి చాలా వర్రీ అయిపోతూ ఉంటాం. ప్రభా, నా తరపున నిలబడేవారు లేరు, నా పక్షాన మాట్లాడేవారు లేరు, నా మంచి కోసం ఆలోచించేవారు లేరు, నాకెవ్వరు లేరు ప్రభా, అసలు నా భవిష్యత్తు ఏంటి అని చాలా ఆలోచించి చాలా దిగులు పడిపోతూ ఉంటాం. అయితే దేవుడు మాట్లాడుతూ ఉన్నారు, మన బరువు, మన బాధ్యతలు ఆల్రెడీ షిఫ్ట్ అయిపోయాయండి. మనమే ఒప్పుకోవాలి, తండ్రి నా బరువు, నా బాధ్యతలు నీకు అప్పగిస్తా ఉన్నాను అని చెప్పని. మనం చాలాసార్లు ఏసేని తండ్రి అని పిలుస్తాం, బట్ ఈజ్ హీ ఏ రియల్ ఫాదర్ టు యూ? నిజంగా ఆయన మన హృదయమంతటితో తండ్రిగా అంగీకరిస్తే గనక మన బరువు, మన బాధ్యత ఆయన తీసుకుంటారు. ఆయన ప్రతిదీ పిన్ టు పిన్, కార్నర్ టు కార్నర్, టాప్ టు టో, ప్రతిదీ కూడా చెప్పుల దగ్గర నుంచి ప్రతిదీ ఆయన పట్టించుకుంటారు, ఆయన పోషిస్తారు. ఒకవేళ జార్జ్ ముల్లర్ అని ఆయన ప్రార్థన ద్వారా, విశ్వాసం ద్వారా ఏమీ సందేహపడకుండా ప్రభు నమ్మితే కొన్ని వందల మంది అనాథ పిల్లల్ని పోషించగలిగితే, తన జీవితకాలం ముగింపులో దగ్గర 10,000 మందికి పైగా అనాథ పిల్లల్ని పెంచుతూ వచ్చారు. మరి వందల కోట్ల రూపాయలు ఖర్చు అవుతూ వచ్చింది. అవన్నీ దేవుడే పోషించాడు. ఏమీ సందేహపడకుండా ప్రభు మీద ఆధారపడినప్పుడు
ఆయన వారిని ఆశ్చర్యరీతిగా పోషిస్తూ వచ్చారు, గొప్ప సాక్షులుగా నిలబెడుతూ వచ్చారు. మనం కూడా ప్రభువుని అడుగుదాం, ఏమీ సందేహపడకుండా నిన్ను నమ్మడానికి నా కృపను అనుగ్రహించు. మీకు చేదు అనుభవాలు, మీకు దిగులు, మీకు కృంగుదలు వచ్చేసినప్పుడు మీ హృదయం అంతటితో ఒక మాట పలకండి, లార్డ్ ఐ ట్రస్ట్ యూ. ప్రభా, నేను నిన్ను నమ్ముతున్నానయ్యా, నేను నిన్ను నమ్ముతున్నాను. ఈ లోకపు తండ్రులే చెడ్డవారై ఉండి వారి పిల్లలకు మంచి ఈవులని అనే రీతి మన పరలోకపు తండ్రి మరి శ్రేష్టమైనవి మనకిస్తారు కదా. మన భవిష్యత్తు, మన జీవితము ప్రతిదీ ఆయన చేతుల్లో సేఫ్ అండ్ సెక్యూర్, చాలా సురక్షితంగా ఉంది. అనాలోచనగా ఏది కూడా అనుమతి ఇవ్వని దేవుని చేతుల్లో మన జీవితాలు ఉన్నాయి. ఆయన ఎంతో స్పష్టంగా చెప్తూ వచ్చారు, చూడుము నా అరచేతుల్లో నేను చెక్కుకొని ఉన్నాను, నీ ప్రాకారంలో నిత్యము నా ఎదుటనే ఉన్నవని చెప్పని. యు ఆర్ సేఫ్ అండ్ సెక్యూర్. మన భయములకు మించిన దేవుడు, మన కలవరాలకు మించిన దేవుడు, మన ఆందోళనలు, మన ఒత్తిడులు, వీటన్నిటికీ మించిన దేవుణ్ణి మనం ఆరాధన చేస్తున్నాం. ఆయన ఎల్ షడాయ్, వాటన్నిటి నుంచి విడిపించగలడు. మన భవిష్యత్తు కోసం మరి శ్రేష్టమైన ప్రణాళికలు కలిగిన దేవుణ్ణి మనం ఆరాధన చేస్తున్నాం. గతంలో ఎదుర్కొన్న చేదైన అనుభవాల కోసం తలుచుకొని బాధపడతా ఉంటే మన గతమును కూడా తన ప్రేమతో బాగు చేయగలిగిన దేవుడు ఆయన. మన గతమును ఆయన చేసే మేళ్లతో మర్చిపోచేయగలిగిన దేవుడు ఆయన. దయచేసి వాక్యం వింటున్న ప్రియమైన వారులరా, ఒక నిమిషం ప్రార్థన చేసుకుందాం. ప్రభా, నా బరువును, నా బాధ్యతను నీకు ఇచ్చేస్తున్నానయ్యా. టేక్ కంప్లీట్ కంట్రోల్ ఓవర్ మై లైఫ్. సంపూర్ణ అధికారానికి నేను ఒప్పుకుంటా ఉన్నానని మన జీవితాన్ని, మన బరువుని దేవుని చేతికి అప్పగిద్దాం. ఆయన అన్నీ చూసుకునేవాడు కనుక మనస్ఫూర్తిగా ఆయన మీద ఆధారపడుతూ ముందుకు కొనసాగుదాం. దేవుడు అలాంటి ఉన్నతమైన కృప మనకు దయచేయను గాక. ప్రార్థన చేసుకుందాం. ప్రభా, వాక్యం వింటున్న మా ప్రియులైన వారిని అందరినీ దీవించండి. ఏమీ సందేహపడకుండా నీ మీద ఆధారపడేట్లను మాకు నేర్పించండి. అన్షేకబుల్ ఫెయిత్ మీరు దయచేయండి ప్రభా. వారి బరువును, వారి బాధ్యతలన్నీ కూడా కంప్లీట్గా మీకు షిఫ్ట్ అయిపోవడానికి కృపను అనుగ్రహించండి. వారు మోయకుండా, మోసి విపరీతమైన రోగాలు తెచ్చుకోకుండా నీకు షిఫ్ట్ చేయడానికి కృపను అనుగ్రహించమని వేడుకుంటూ యేసు నామమున అడిగి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ అండ్ హ్యావ్ ఎ బ్లెస్డ్ డే.